శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మన భారతీయ సంస్కృతిలో దేవాలయాలకు దేవుళ్లకు ఎంత ప్రాశస్త్యం ఉందో అంతటి ప్రాశస్త్యం దైవ ప్రసాదాలకు కూడా ఉన్నాయి. అటువంటి దైవ ప్రసాదాలు గురించి మనం విషయం తెలుసుకోవాలి. అవి ఎన్ని రకాలు, వాటిలో ఉండేటువంటి ప్రత్యేకతలు ఏంది, ఇవన్నీ కూడా విషయాలు సేకరించి అది ఒక్క భాగంలో చెప్పడం సరిపోదు కనుక దాన్ని 2 భాగాలుగా చేసి ఇప్పుడు ప్రసాదాలు వాటి రకాలు మొదటి భాగంలోకి వెళదాం. మొదటగా ప్రార్థన. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ ప్రభు భూతకృద్భూతకృద్భావో భూతాత్మా భూతభావనః. ప్రసాదాలను నైవేద్యంగా దేవునికి అందించడం ద్వారా సిద్ధించే శుభాల గురించి మనం తెలుసుకుందాం. దేవుడికి లడ్డులను నైవేద్యంగా ఉంచితే ఇంటిలో శుభకార్యాలు జరిగేది అంతయు శుభమే అవుతుంది. దేవుని దగ్గర వడల యొక్క హారాన్ని లేదా గారెలను నైవేద్యంగా పెడితే ఇంట్లో ఏర్పడేటువంటి అంతఃకలహాలన్నీ కూడా నివారించబడతాయి. దాంతోపాటు మనసు స్థిరంగా ఉంటుంది. అలాగే దేవుడికి దోశను గనక నైవేద్యంగా పెడితే ఇంట్లో మనశ్శాంతి నెలకొల్పబడుతుంది. అలాగే ఇంట్లో శాంతియుత వాతావరణం కూడా నెలకొంటుంది. ఇంట్లో ఎవరికైనా నిద్ర రాకుండా బాధపడుతుండే వాళ్ళకి చక్కగా నిద్రపడుతుంది. దేవుడికి గనక బెల్లం దోశను కనుక నైవేద్యంగా ఉంచినట్లయితే ఇంటిలో డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు కదా, చక్కెర వ్యాధితో ఉన్నవారు త్వరగా కోలుకుంటారట. చదువుకునే వారికి విద్య చాలా చక్కగా అబ్బుతుంది. దాంతోపాటు మంచి జ్ఞాపక శక్తి కూడా వృద్ధి పెరుగుతుంది. భగవంతునికి శనగపిండి లడ్డు నైవేద్యంగా బరువైన లోహాలు ఇనుప వ్యాపారం చేసేవారికి వ్యవహారం వృద్ధి చెందుతుంది. అలాంటి దేవుడికి చెగోడీలను గనక నైవేద్యంగా ఉంచితే ఇంటిలో చాలా రోజులుగా నిలిచి ఉన్న పనులన్నీ కూడా వేగంగా జరుగుతాయి. అంటే పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయని. భగవంతునికి బొబ్బట్లు గనక నైవేద్యంగా పెడితే ఇంటిలో కుజదోషాలు నివారణ కలిగి త్వరగా ఇంట్లో పెళ్లి కాని వారికి పెళ్ళవుతుంది. అలాగే దేవుడికి అప్పాలు లేదా అరిసెలను నైవేద్యంగా ఉంచితే పెద్దల పాపాలు తొలగిపోతాయి. భగవానునికి రవ్వ లడ్డు నైవేద్యంగా ఉంచినట్లయితే ఆలోచనల వలన కలిగే తలనొప్పి, కంటికి సంబంధించినటువంటి మంటలు, హృదయపు నొప్పి, అధిక రక్తపోటు సాధారణమైన స్థితికి వస్తాయి. మిట్టికా ప్రసాదము. పంచద్వారక యాత్రకు వెళితే గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి నందగావ్ అనేటువంటి ఊరు ఒకటి ఉంది. ఈ క్షేత్రము శ్రీకృష్ణుడు తన బాల్యంలో తిరగాడినటువంటి ప్రదేశం. ఈ ఊరిలో నందగోకుల అనే గోపాలక రాజు పరిపాలించడంతో ఈ ప్రదేశానికి నందగావ్ అనే పేరు ఏర్పడింది. ఈ ఊరిలో శ్రీకృష్ణ పరమాత్ముడి బాల విగ్రహుణ్ణి నందలాల్ అని పిలుస్తారు. ఈ ఊరిలో మరొక విశేషం ఏమిటంటే మనం పూలు, పండ్లు, స్వీట్స్ బాలకృష్ణునికి తీసుకుని వెళితే దేవాలయం వారు వాటిని దేవునికి ప్రసాదంగా ఉంచి ఆ తరువాత దానితో పాటు మిట్టికా ప్రసాదం అంటే మట్టి ఉండను ప్రసాదంగా ఇస్తారు. కారణం అడిగితే శ్రీకృష్ణుడు ఈ క్షేత్రంలో ఆటాడినటువంటి ప్రదేశం కావడంతో ఈ క్షేత్రంలో మన్ను చాలా పవిత్రమైనది. భగవానుడు తిరుగాడినట్టు ఈ ప్రదేశం లేదా క్షేత్రం మన్ను తీసుకుని వెళ్ళి పూజిస్తే సకల శుభాలు జరుగుతాయని భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం. మిట్టికా ప్రసాదంలో ఉండేటువంటి ఉపయోగాలు ఏమైనా ఉందా అని కనుక తరచి చూస్తే ఎవరికైతే సంతాన భాగ్యం కలుగదో, ఇప్పటివరకు ఉండలేదో అటువంటి వారు గనక ఈ మిట్టికా ప్రసాదాన్ని శ్రీకృష్ణుని వద్ద ఉంచి పూజిస్తూ ఉంటే అనంతరం
సంతాన భాగ్యం కలుగుతుంది. ఎవరైతే హరివంశం, భాగవతం, నారాయణీయం ఈ మూడుని భక్తితో చదువుతారో లేదా చదవగలిగిన వారి చేత చదివించి వింటారో, ఆ తర్వాత మిట్టికా ప్రసాదాన్ని ధారణ చేస్తారో వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఎవరి యొక్క ఇంటిలో అయితే పిల్లలు తల్లిదండ్రుల మాటను వినరో అటువంటి వారు మిట్టికా ప్రసాదాన్ని పిల్లల యొక్క పరుపు లేదా దిండు క్రింద ఉంచినట్లయితే పిల్లలు నిద్రలో అరవడం, భయపడి అరవడం, పెద్దలైన కోపాన్ని ప్రదర్శించడం, తిట్టడం అనేది క్రమేణా తగ్గిపోతుంది. అలాగే ఎవరైతే గర్భాలు నిలవకుండా గర్భస్రావం అయిపోతూ ఉంటుందో, గర్భం జారిపోతూ ఉంటుందో, కాన్పులోనే పిల్లలు పుట్టి మృతి చెందుతూ ఉంటారో అటువంటి వారు గర్భసూక్తాన్ని పఠించి ఈ ప్రసాదాన్ని గర్భం చుట్టూరా రాసుకుంటే గర్భం నిలుస్తుంది. ఒకవేళ మిట్టికా ప్రసాదం లేదనుకోండి, అప్పుడు గర్భసూక్తాన్ని నీటితో అభిమంత్రించి ప్రతిరోజు పూసుకుంటే గర్భం అలాగే నిలుస్తుంది. పైగా మగపిల్లవాడే జన్మిస్తాడు. ఎవరైతే ఆడపిల్లలు ఉండి మగ సంతానాన్ని కోరుకుంటారో అటువంటి వారు శ్రీ సంతాన గోపాల స్వామి మూలమంత్రాన్ని జపించి వెన్నను దేవునికి ప్రసాదంగా పెట్టి ఆ ప్రసాదాన్ని గనక స్వీకరిస్తే తప్పకుండా మగ సంతానం కలిగి తీరుతుంది అనడంలో ఎటువంటి సంశయము లేదు. అలాగే ఎవరైతే తమకు మగపిల్లలే పుట్టాలని ఆడపిల్లలు వద్దని కోరుకుంటారో అటువంటి వారు షష్ఠీ మాత దేవుని పూజించితే అటువంటి వారికి మగపిల్లవాడు జన్మిస్తాడు. మగపిల్లలు వద్దని ఆడపిల్లలే కావాలని కోరుకునేవారు ఉంటారు కొంతమంది. అలాంటి వారు దుర్గామాతను గనక త్రిసంధ్యలో పూజించినట్టయితే ఆడపిల్లలే పుడతారు. చాలా చోట్ల చిన్నపిల్లలు రాత్రిపూట ఉలిక్కిపడి లేస్తుంటారు, మళ్ళా కూర్చుంటారు, మళ్ళా లేస్తుంటారు. ఇలాంటి వారికి మిట్టికా ప్రసాదాన్ని కనుక ఊయలలో ఉంచినట్లయితే పిల్లవాడు చక్కగా నిద్రపోయి మంచి ఆరోగ్యవంతునిగా అవుతాడు. చిన్నపిల్లలకు సాధారణంగా ఆరోగ్యం పదే పదే పాడవుతుందనుకోండి. అలాంటప్పుడు ఈ మిట్టికా ప్రసాదాన్ని ఉపయోగించి పిల్లవానికి దిష్టి తీయండి. అలా గనక దిష్టి తీసినట్లయితే పిల్లవాడు ఎప్పటికీ ఆరోగ్యవంతునిగా ఉంటాడు. కొన్ని చోట్ల పిల్లలు ఎంతకు నడక రాకుండా ఉంటుంటారు. అలాంటి నడక రాని పిల్లలకు నూనెలో మిట్టికా ప్రసాదాన్ని వేసి కాలికి బాగా మర్దనం కనుక చేస్తే పిల్లవాడు చక్కగా ఆడుకుంటూ ఆరోగ్యంగా ఎదుగుతాడు. తర్వాత నవనీత లేపనము అంటే ఏంది? నవనీతము అంటే సంస్కృత పదం. దీని తెలుగులో వెన్న అని అంటారు. వెన్న అలంకారాన్ని సాధారణంగా మీరు చూస్తే అన్ని దేవుళ్ళకు చేస్తారు. నంజనగూడు దేవాలయంలో దాని బయట ఉండేటువంటి గణపతి దేవాలయంలో ప్రతిరోజు వెన్నతో అలంకారాన్ని చేస్తారు ఈరోజు కూడా. అందుకని ఈ గణపతికి నంజుండ గణపతి అంటే వెన్న గణపతి అని పేరు సార్థకమైంది. దేవునికి వెన్నతో అలంకారాలు ఎందుకు చేస్తారు? మనిషి తాను ఎంత బుద్ధివంతుడైనప్పటికీ కులము, పరిస్థితి, సందర్భము, సన్నివేశాలు తమ పనుల్లో ఎంత శ్రమించి ప్రయత్నించినప్పటికీ ఒక్కోసారి విజయం దక్కదు. అలా విజయం దక్కకపోతే అప్పుడు దైవాన్ని తప్పకుండా నమ్మి తీరాల్సిందే. అలాంటి సందర్భంలో తమ పనుల్లో విజయం సాధించినప్పుడు భగవానునికి మొక్కులు చెల్లించి కానుకలను సమర్పించడం ఆనవాయితీ. దైవబలంతో పనులు పూర్తి అయ్యాయని భావిస్తారు భక్తులు. తమ పనులు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ వెన్న కరిగేంత సమయంలో తమ పనులు కూడా వెన్నలాగా కరిగిపోతాయి, సమస్యలు తీరిపోతాయి.
అనే భావనతో భక్తులు వెన్నతోటి స్వామికి అలంకారం చేస్తారు. ఇప్పుడు దేవునికి అలంకరించినటువంటి వెన్నను ఏం చేయాలి అని ఒక సందేహం. దేవుని అలంకారానికి ఉపయోగించినటువంటి వెన్నను ఏ కారణం చేత కానీ వంట మాత్రం చెయ్యరాదు, వంట కార్యక్రమాలకు ఉపయోగించకూడదు. అలాగే తిండి పదార్థంగా కూడా దాన్ని వాడుకొని తినకూడదు. దేవుని దీపాలకు ఈ వెన్నను ఎట్టి పరిస్థితుల్లో దీపారాధనగా ఉపయోగించకూడదు. ప్రసాదంగా అందినటువంటి వెన్నను ఇతరులకు ప్రసాద రూపంలో మనం పంచేయచ్చు. అలా అందుకున్న వారు దానిని దీపాలకు ఉపయోగించమని చెప్పి తినవద్దని చెప్పాలి. పిల్లలకు కూడా తినడానికి ఇవ్వద్దండి. వెన్నను నేతిగా మార్చి ఒంటికి పూర్తిగా రాసుకోవడం కొందరు ఒంటికి సరిపోదు. అలాంటప్పుడు జాగ్రత్తగా దాన్ని స్వీకరించాలి. నవనీత లేపనంలాగా అన్న లేపనం ఉంటుంది. మీరు శివాలయ దేవాలయాలకు కనుక మనం వెళ్ళినప్పుడు ఒక చోట శివుని యొక్క సేవల్లో శల్యాన్నపు సేవ అనేది ఉంటుంటుంది. శల్యాన్నం అంటే అన్నంలో కేసరీబాద్ కలిపి చేయడం. పరమేశ్వరుని యొక్క దేవాలయంలో శివునికి శల్యాన్నం సేవకు చేయించే భక్తులకు అష్టనిధి, అష్టనిధి, నవనిధులు లభిస్తాయి. మరియు భగవంతునిపై భక్తి పెరుగుతూ ఉంటుంది కాలక్రమంలో. దేవాలయంలో ఇచ్చేటువంటి శౌల్యాన్నాన్ని మనం తినవచ్చు. అలాగే వేరే వారికి కూడా ఇచ్చి తినిపించవచ్చు, దోషం లేదు. మరి అటువంటి శల్యాన్నంతో కలిగేటువంటి ప్రయోజనాలు ఏమున్నాయి? ఒకటి, ఆ శల్యాన్నాన్ని ప్రసాదంగా స్వీకరించే వారి యొక్క జీవితంలో సుఖం, శాంతి లభిస్తుంది. సమస్తములైనటువంటి అనారోగ్యాలు తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారు. ఇలా మొక్కులు తీర్చుకోవలసినటువంటి గడువు మీరిపోయిందనుకుందాం. అలాంటి వారు శల్యానం చేయవచ్చు. ఇళ్లలో ఎప్పుడైనా శుభకార్యాలు జరిగే ముందుగా లేదా ఆ తరువాత జరిగే భగవంతుని సేవలకు వినియోగించవచ్చు. మనం ఇతరులకు బదులుగా మొక్కులను తీర్చే సమయంలో కూడా దీన్ని మొక్కుగా తీర్చి చేయవచ్చు. 6 దేవాలయాల్లో దైవ దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు అన్నదానం చేసే సమయంలో ఈ శల్యాన్నాన్ని పంచటం శ్రేయస్కరం. 7 శల్యాన్నం సేవను చేయిస్తే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. 8 ఎటువంటి కష్టాల నివారణకు అయినా సరే ఈ శల్యాన్నం ఉపయోగపడుతుంది. 9 మనం అనుకున్నటువంటి కోరికలు గనక సిద్ధించాలంటే అవి సిద్ధించే వరకు శల్యాన్నం పంచవచ్చు, తినడం కాదు, నలుగురికి పంచాలి. 10 శల్యాన్నపు సేవతో ధర్మ, అర్థ, కామ, మోక్షాలు ప్రాప్తిస్తాయి. 11 శల్యాన్నపు సేవతో మనలో ఉండేటువంటి అన్ని రకాల కోరికలు ఇట్టే నెరవేరిపోతాయి. 12 శల్యాన్నం సుమంగళి స్త్రీలకు గనక ఇస్తే వారికి ఉండేటువంటి కుజదోషం తొలగిపోతుంది. రక్షాప్రసాదములు. రక్షాప్రసాదాలు 3 రకాలుగా ఉంటాయి. 1 హోమ రక్ష, 2 నవగ్రహ పీడకు రక్ష, 3 దీపరక్ష అని 3 విధాలు. హోమం రక్ష అంటే ఇంటిలో కానీ, మఠములో కానీ, లేదా దేవాలయాల్లో కానీ హోమాలు. ఉదాహరణకు గణపతి హోమం లేదా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క హోమం తదితరాలను ఈ హోమము తరువాత ఇచ్చే రక్షకు రక్షాప్రసాదం అని పేరు. ఈ హోమపు రక్షను ఎవరు కావాలని ఉన్నప్పటికీ ఉంచుకోవచ్చును. ఇంకా రక్షాఫలం ఏమైంది? హోమము రక్ష అనున్నది ఎవరికి ఎటువంటి ఫలితాన్ని అందిస్తుందంటే, 1 ఎవరు హోమం చేయిస్తారో వారికి సత్వరం ఫలితం వస్తుంది. 2 గంగా నదిలో స్నానం చేసిన వారికి ఫలితం త్వరితంగా ఉంటుంది. 3
తల్లిదండ్రులను సేవించేటువంటి వారికి ఫలితం కూడా శుభ్రంగా ఉంటుంది. 4 గురువులకు పెద్దలకు గౌరవమునిచ్చే వారికి ఫలితము తప్పకుండా ఉంటుంది. 5 ఎవరైనా సరే భగవంతుని మీద పూర్తి నమ్మకముంచి తాము చేసే పనుల్లో సత్ఫలితాలు పొందగలుగుతారు. 6 వ్రతాలు కానీ ఉపవాసాలు కానీ చేసేవారికి ఈ ఫలితం తప్పకుండా ఉంటుంది. 7 ఎటువంటి చెడు అలవాట్లు లేని వారికి ఫలితం తప్పకుండా ఉండి తీరుతుంది. 8 హోమము యొక్క పూర్ణాహుతి పూర్తయ్యే వరకు ఉపవాసము ఉండేవారికి ఫలితము తప్పకుండా సిద్ధిస్తుంది. 9 గోసేవ చేసిన వారికి కలిగిన ఫలితం దీంట్లో కూడా కలుగుతుంది. 10 హోమాన్ని ఎలా చేయాలయ్యా? శాస్త్రబద్ధంగానే చేసేయాలి. అటువంటి శాస్త్రబద్ధంగా చేసేవారికి లేదా చేయించిన వారికి ఫలితము తప్పకుండా ఉంటుంది. ఇక ఎవరికి హోమ ఫలితము ఇవ్వదంటే 1 ఉపవాసం లేదా భోజనం చేసిన వారికి ఫలితము లభించదు. 2 కాళ్ళు చేతులు కడుక్కోకుండా రక్షాధారణ చేస్తే ఎటువంటి ప్రయోజనము సిద్ధించదు. 3 అలా నిద్రపోయి వచ్చి రక్షాప్రసాదం స్వీకరిస్తానంటే వారికి ఫలితం అసలు ఉపయోగం ఉండదు. 4 భగవంతునిపై కానీ మనకుండేటువంటి గురువులపై కానీ ఎవరికైతే నమ్మకం ఉండదో అటువంటి వారికి ఈ ఫలితం లభించదు. 5 రజస్వల అయినటువంటి స్త్రీలకు ఫలితము లభించదు. 6 నిలబడి హోమారక్ష కట్టించుకున్న వారికి ఫలితం ఉండదు. అందుకనే ఈ రక్ష కట్టేటప్పుడు కూర్చోబెట్టి ఒకళ్ళు ఇంకోటి కడుతూ ఉంటారు. ఎటువంటి హోమరక్ష ధరించకూడదు అని అడిగామంటే భార్య లేనివాడు చేసినటువంటి హోమపు రక్ష ఎట్టి పరిస్థితుల్లో ధరించరాదు. 2 సంతానం లేనటువంటి ఆచార్యునిచే చేయబడినటువంటి హోమం రక్షను ధరించకూడదు. 3 బ్రహ్మచారులు చేయించినటువంటి రక్షను ఎట్టి పరిస్థితిలో ధరించకూడదు. 4 శ్రీ మహామృత్యుంజయ హోమము చేసిన రక్ష ధరించకూడదు. 5 అఘోర హోమపు రక్షను కూడా ధరించరాదు. 6 శ్రీ నవగ్రహ దేవతలను గురించి చేసినటువంటి శాంతి హోమం యొక్క రక్షను ఎట్టి పరిస్థితిలో ధరించరాదు. ఇక మహిళతో ఎవరైనా ఉన్నారనుకోండి, అలాంటి వారు చేసిన హోమం రక్ష ధరించరాదు. క్రూర హోమము నుండి రక్షను ఎట్టి పరిస్థితిలో ధరించకూడదు. పితృహోమం రక్ష ధరించకూడదు. సర్ప సంస్కార హోమం యొక్క రక్ష ధరించకూడదు. 11 రాక్షోగ్ని ఈ హోమం రక్షాబంధనతో సమానము. 12 బ్రాహ్మణులు కాకుండా ఇతరులు చేసిన హోమం రక్ష ధరించరాదు. 13 కదళీ వివాహం హోమముల రక్ష ధరించరాదు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఏదో కళత్ర దోషం ఉందనో భార్యాగండమో భర్తగండమో ఉందనేటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ పెళ్లి చేసే ముందు అరటి చెట్టుకు వివాహం చేస్తారు, అంటే ఆ దోషం తొలగిపోతుంది అని. అటువంటి వారు ఈ రక్షాబంధనం ధరించకూడదు. 14 స్త్రీలచే చేయబడి హోమరక్ష ధరించరాదు. 15 మాంగళ్య శాంతి హోమపు రక్ష ధరించకూడదు. 16 కుజదోష నివారణార్థం హోమం రక్ష స్వీకరించకూడదు. హోమపు రక్షను ఎలా మరి స్వీకరించాలి అని ప్రశ్న తలెత్తిందనుకోండి. సమాధానం: హోమం రక్షను క్రతువు 2 సార్లు ఆచరణం చేసి తరువాత మాత్రమే ధరించాలి అనేది సాంప్రదాయం. అలాగే హోమపు రక్షను శాస్త్రోక్తంగానే స్వీకరించాలి. స్వీకరించేవారు ఒకవేళ మగవారైతే ఆచమనం చేసిన తరువాత స్వీకరించాలి. రక్ష స్వీకరించేవారు
పూర్ణాహుతి సమయంలో యజ్ఞేశ్వరునికి పరితాంబూలమును ఇచ్చి అనంతరమే రక్షను స్వీకరించాలి. హోమము క్రతువులు తూర్పు వైపు ముఖము పెట్టి కూర్చొని రక్ష స్వీకరించాలి. రక్ష స్వీకరించిన తరువాత యజ్ఞేశ్వరునికి ప్రవరను చెప్పి త్రికరణ శుద్ధిగా నమస్కరించుకోవాలి. హోమానికి వచ్చినటువంటి వారందరూ కూడా రక్షణను స్వీకరించి ఆ పిదప హోమగుండానికి 3 సార్లు గనక ప్రదక్షిణం చేసినట్లయితే అనంతరం ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే సత్ఫలితాన్ని పొందుతారు. ఇహ ఏ హోమంలో ఎటువంటి ఫలితం వస్తుంది? హోమాలు చాలా రకాలు, వాటి వివరణ చూద్దాం. మొదట ఏది చెప్పినా మొదట అటుపోయి గణపతి దగ్గరికి వస్తుంది. గణపతి పూజ లాగానే గణపతి హోమం. ఈ హోమంలో అన్ని పనులలో ఆటంకము లేకుండా జయము సిద్ధిస్తుంది. ఇక 2 శ్రీ సుబ్రహ్మణ్య హోమంలో విద్యాప్రాప్తి, శత్రునాశనం, హోమములతో విద్యాప్రాప్తి, సుఖము, శాంతి లభిస్తాయి. అలాగే శ్రీ నవగ్రహ హోమంతో అన్ని కష్టాలు ఇట్టే తొలగిపోతాయి. తర్వాత శ్రీ సుదర్శన హోమంలో శత్రువులు అందరూ కూడా అంగీకరించేటువంటి సిద్ధాంతంతో మన వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు. శ్రీ గాయత్రి హోమంతో అన్ని శాపాలు తొలగిపోతాయి. దుష్టులను నాశనం చేయటం చాలా సులభం అవుతుంది. అలాగే శ్రీ లలిత హోమంతో ఇంటిలో ప్రశాంతత కలుగుతుంది. తరువాత హోమంలో ఎక్కడెక్కడ ధారణ చెయ్యాలి అని దాని మీద చర్చించుకుంటే 2 కళ్ళు యొక్క రెప్పల పైన, నుదుటి పైన, 2 భుజాల ఎడమ కుడివైపున, హృదయము పైన మరియు కంఠ ప్రదేశముపై, అలాగే ఉదరము మరియు నాభి పైన, 9 నడుము యొక్క క్రింది భాగాన ఈ విధంగా తీసుకున్నట్లయితే మొత్తం 12 చోట్ల 12 నామాలను చదువుకొని లేదా గురుముఖత చెప్పించుకొని ధరించేవారు ఈ శ్రీమన్నారాయణునే ధరించినట్టుగా ఫీల్ అవుతారు. అలాగే ఈ విధంగా శాస్త్రోక్తంగా రక్షాధారణ చేసేవారిలో అన్ని రకముల నందులు, తీర్థాలు, దేవతలు ఇంతింతై వటుడింతై చందాన పెరుగుతూ ఉంటుంది. ఇటువంటి వారి దర్శనంతో అన్ని రకాల పాపాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది. అలాగే నవగ్రహ పీడల రక్ష. నవగ్రహాలలో సూర్యుడిని రారాజుగా పరిగణిస్తారు. అలాంటి గొప్ప ప్రాముఖ్యత కలిగిన సూర్యుడు తమ జాతకంలో బలహీనమైన స్థానంలో ఉంటే అలాంటి వారు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగులు, ఉన్నతాధికారులతో అనేక రకములైనటువంటి అంటే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన తరుణం ఏర్పడుతుంది. కనుక వారికి కానీ అలాగే కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి అనుకోండి, ఆ సమయంలో కానీ ఇలా అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనేవారు సూర్యుడికి సూర్యోదయ సమయంలో అర్ఘ్యాన్ని సమర్పించి గోధుమలను మీ ఆహారంలో చేర్చుకోండి. అదే చంద్రుడికి బియ్యం చేర్చండి. కుజుడికి అంటే అంగారుడికి తువ్వర, బుధుడికి శనగలు, తువ్వర అంటే కందిపప్పు, గురుడికి కూడా శనగలు, శుక్రుడికి ముతీర, శనికి నువ్వులు, రాహుకేతువులకు బార్లీ ధాన్యాలతో తయారు చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి.
ఇలా చేయడం వలన నవగ్రహ దోషాల నుంచి విముక్తి పొందడమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు. ఎందుకంటే ఇవి శరీరంలోని ప్రతి ఒక్క అవయవాలపై ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. నవగ్రహ దోషాల నుండి బయటపడటానికి సంబంధిత జ్యోతిష నిపుణులను సంప్రదించి గ్రహదోష నివారణ పూజలు, ప్రతి గ్రహానికి తగిన రంగుబట్టలను ధరించడం, రత్నాలను ధరించడం, సరైన సందర్భంలో దానం చేయడం వలన మీకు మంచి ప్రయోజనం కలుగుతుంది. వీటితో పాటు గ్రహానికి తగిన విధంగా రత్నాలు, ముత్యాలతో కూడినటువంటి ఉంగరాలను ధరించడం వలన మంచి లాభాలు కూడా కలుగుతాయని చాలామంది నమ్ముతారు అనడంలో ఎటువంటి సంశయము లేదు. నవగ్రహ దేవాలయాల్లో భక్తులు తమ కష్టాల పరిహారం కోసం దేవునికి ఇష్టమయ్యే విధంగా నువ్వుల నూనె దీపాలను గనక చక్కగా వెలిగిస్తే మరికొంతమంది నూనె దీపాలను వెలిగిస్తారు. నువ్వుల దీపాన్ని, నువ్వులను దేవునికి వేరువేరు కోరికలను కోరుకొని వెలిగిస్తారు. అయితే ఈ దీపాలను వెలిగించిన తరువాత దానిలో వచ్చేటువంటి కాటుకని ప్రసాదంలో కళ్ళకు, నుదుటికి, కంఠానికి, శిరస్సుకు ధరించాలి. స్వామికి పూజ చేసి లేదా చేయించి కాటుక ప్రసాదాన్ని వదిలి మిగిలిన దానిని మొత్తాన్ని ఉపయోగిస్తే స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఎప్పుడూ పరమాత్మ యొక్క కృప వెంట ఉంటుంది. ఇక దీపరక్ష. దీపమును దేవుని వద్ద వెలిగించేటప్పుడు ఇలా చదవాలి. ఏమని? దీపం జ్యోతి పరం బ్రహ్మ దీప సర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే. దీపం జ్యోతి స్వరూపమైనది, అదే పరబ్రహ్మం. దీపం చీకటిని పారద్రోలుతుంది. ఈ దీపం వల్లే సర్వ కార్యాలు సుగమమవుతాయి. అటువంటి సంధ్యాదీపమా నీకు నమస్కారము అని ఆ శ్లోకం యొక్క అర్థం. దీపం అన్ని వేళలా ఆరాధ్య తేజస్సు. దీపలక్ష్మిగా దీపాన్ని పూజించవచ్చు. ఎవరి ఇంట్లో ఎల్లప్పుడూ దీపాలు వెలుగుతూ ఉంటాయో వారే నిజమైన ఐశ్వర్యవంతులని శాస్త్రాలు చెబుతున్నాయి. మనలోని అజ్ఞానమనే చీకటిని పోగొట్టి జ్ఞానమనే కాంతిని అన్ని చోట్ల ప్రసరింపజేసే పరమాత్మ స్వరూపమే దీపము అని శాస్త్రాలు నొక్కి వక్కాణిస్తున్నాయి. మనం పూజ చేసేటప్పుడు దీపం ఎందుకు వెలిగిస్తామంటే దేవుడిని ఆరాధించే కంటే ముందు ఆ దేవునికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తున్నామన్నమాట. దీపం, ధూపం, నైవేద్యం అనేవి పూజ చేసినప్పుడు తప్పనిసరిగా అనుసరించవలసిన ఉపచారాలు. దీపరక్ష 2 రకాలుగా చెప్పబడుతుంది. 1 మంగళహారతి రక్ష, 2 మంగళగౌరి దీపం రక్ష. దేవుని మంగళహారతి దీపాలను అందరూ స్వీకరించవచ్చు. శ్రీ మంగళగౌరీదేవి వ్రతం యొక్క చదివేటువంటి సమయంలో మనము 16 దీపాలను వెలిగించి కాటుకను తీసుకొని దానిని రక్షగా ఉపయోగించాలి. ఈ దీపం యొక్క రక్ష ప్రయోజనాలు ఎలా ఉంటాయి? ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందనుకోండి, వారికి త్వరగా వివాహం అవుతుంది. వివాహమైన వారికి సంతాన ప్రాప్తి సులభంగా ఉంటుంది. అలాగే అనేక విధములైనటువంటి రోగాలు ఇట్టే మాయమైపోతాయి. దీపరక్ష వలన అమ్మవారి యొక్క అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. అలాగే ప్రతి భార్య తన భర్తకు ఆయుర్వృద్ధి చెందుతుందనటంలో ఎటువంటి సంశయము లేదు. దీపరక్ష వలన పూజ చేసిన వారికి సౌభాగ్యం
పెరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఎల్లవేళలా మంగళకరమైనటువంటి శుభకార్యాలు జరుగుతూనే ఉంటాయి. అవి విరివిగా కూడా జరుగుతాయి. ఈ విధంగా దైవ ప్రసాదాల వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకా ఏమేం ప్రయోజనాలు ఉన్నాయో మనం తరువాయి రెండవ భాగంలో తెలుసుకుందామని తెలియజేస్తూ, శ్రీకాంతాయ కళ్యాణ నిదేంద్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన ప్రేమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.